హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకున్నాను. ఇవాళ నేను ఒక స్పెషల్ స్టార్టర్ రెసిపీ చికెన్ మెజెస్టిక్ చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా 400 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, పెప్పర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఫుల్ ఎగ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ కానీ లేదా 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైయింగ్ కోసం ఒక డీప్గా ఉన్న కడాయి తీసుకొని అందులో 200 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలండి. ఆయిల్లోకి ఈ విధంగా చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిలాగా వేసుకోవాలి. అలానే మనం మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసినవి 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది సెకండ్స్ వరకు సాటే చేయాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక కొద్ది సెకండ్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చిన్న మంట మీద కొద్దిగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచిన చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక నిమిషం వరకు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా వేడివేడిగా ప్లేటింగ్ చేసి సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం స్టార్టర్ లాగా కానీ లేదా రైస్లోకి రోటీస్లోకి కానీ తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం బోన్లెస్ చికెన్తోనే కాదు నార్మల్ చికెన్ తోటి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో 1000 రూపీస్ కాస్ట్ అయ్యే ఈ మెజెస్టిక్ చికెన్ని మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక నా వీడియోస్ని లైక్ చేస్తున్నట్లయితే ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఇంకొన్ని వీడియోస్ కూడా చేద్దామన్న ఇంట్రెస్ట్ అనేది నాకు వస్తుందన్నమాట. కాబట్టి నేను ఇంకొన్ని వీడియోస్ చేయాలనుకున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.